ఒక ఆవిడ విజయనగరం వాడిది, ఒక పల్లెటూరులో ఉంటుంది కదా. అలా వాళ్ళ అన్నయ్యేమో ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవర్, కమిషనర్ ఏమో మంచి ఫ్రెండ్ అవ్వడు. ఆ అబ్బాయి ఏంటంటే ఇలా క్లాసులకు వచ్చాడు. సరే మా అక్కకి చెయ్యి మీద పెద్ద కాయ ఉందండి, విపరీతంగా కీళ్ళనొప్పులు ఉన్నాయి, కాయ ఎప్పటి నుంచో ఉంది, 10 ఏళ్ళ నుంచి పెరుగుతుంది, తీసుకొచ్చాడు. సరే నీ కీళ్ళనొప్పులే తగ్గిపోతే ఈ కాయ తగ్గదు, ఈ కాయ గురించి నువ్వు ఎవరు చూపించుకో, ఎవరి దగ్గర వెళ్ళకు, చూపించుకో, నీకు నొప్పి లేదు కదా, నొప్పి లేనని చెప్పు, నువ్వేం పట్టించుకోవు, నొప్పి వస్తే అది దగ్గర నేను అందిస్తాను, నొప్పి లేదు నీ జీవితాంతం అలా ఉన్నాయి, దాన్ని బట్టి మర్చిపోను, చేయలేదు కరెక్ట్గా. సరే బాగానే ఉంది, ఆ మందులు వాడిని కీళ్ళనొప్పి తగ్గిపోయి బాగానే ఉంది. తర్వాత ఏం చేసిందంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు మొబైల్ క్యాంప్ పెట్టారు, క్యాన్సర్ చెకప్ మొబైల్ క్యాంప్, పెద్ద వ్యాన్ తీసుకెళ్ళి ఆ పల్లెటూరులో పెట్టారు. పెడితే ఆ చుట్టూ నవలకులు అందరూని కాయలు కదా చూపించుకో, దగ్గరికి వచ్చారు, నువ్వు వైజాగ్ అంటే గుళ్ళు అవుతాయి కదా, ఏముంది చూస్తాను కదా, చూపించుకునేది ఏమైనా అయిపోతానో అని భయపడి ఇప్పుడు వెళ్ళి చేయట్లేదు. ఆలోచన కన్నం పెట్టి టెస్ట్ చేశారు, ఎఫ్ఎన్ఎస్ చేశారు. డౌట్గా ఉంది, నువ్వు అర్జెంట్గా రేపు హాస్పిటల్కి వచ్చాను, మొన్నటి బరువు అని వెళ్ళిపోయింది, కంగారు పడిపోయి బయాప్సీ చేస్తారు, క్యాన్సర్ థర్డ్ స్టేజ్. ఆ కన్నం పెట్టే కాబట్టి విపరీతం పెయిన్ మొదలైందండి. ఎలాంటి పెయిన్ అంటే ఇవన్నీ లాగేస్తాయి, చూడలేదన్నమాట. మార్ఫిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గదు, అంటే అది గంట కాస్తాడు, అంత బాధపడకూడదు. 10 ఏళ్ళ నుంచి బాగుంది, చిన్న మిస్టేక్ వెళ్ళి పెట్టింది అంతే, సర్వం అయిపోయింది. వెళ్ళి టెస్ట్ చేశారు, థర్డ్ స్టేజ్ అన్నారు. పోనీ అన్నారు ఏం చేద్దామంది. సరే అలాగే మనకి కిలికేసాం కదా, వెళ్ళి ఇది కాస్త తీసేమను, తీసేసి ఏ రేడియేషన్ చేయమను, చేయమని ట్రీట్మెంట్ చేయించుకోం కదా. సరే మనం ఎలక్ట్రిక్ మనం ఆడడం లేదు, అది స్పీడ్గా పెరిగిపోద్ది, ఇవి ఆయుర్వేదం హోమియోపతిగా ఆపో, మళ్ళీ నీకు రాకుండా చేయగలవు కానీ నువ్వు వెంటనే అంత ఈజీగా కాదు, నువ్వు అర్జెంటుగా చేయించుకో అని మళ్ళీ పంపించాను. మళ్ళీ ఇద్దరు ఏమన్నా తెలుసా అండి, నీకు సర్జరీ అవ్వదన్నారు. నీకు సర్జరీ చేయడం అవ్వదు, తీసేస్తే చెయ్యి తీసేయాలి, చెయ్యి తీసేసిన తర్వాత కూడా నువ్వు ఏమైనా హార్ట్ ఫెయిల్ అయిపోతాం భయంగా ఉంది, అది కూడా చేయలేము. మన పరిస్థితి నీ పరిస్థితి అంతే, వెళ్ళిపో, పని చేసుకోండి. మన బాధ వస్తే టాబ్లెట్ వేసుకో అంతే. ఆవిడకి ఎంత ఉన్నది, నెల రోజుల్లో ఎంత అయిపోయింది. ఇప్పటికీ రోజు నదికి వస్తూ ఉంటారు, ఏవో కష్టపడుతున్నాం, ఆ మందులు ఏమో చేసి ముందు అది బస్సులో మా అమ్మాయి చిదిగిపోతే అన్న కొంచెం క్లియర్ అవుతాను. మా దగ్గరికి వస్తే మేము ఏం చేసాం, ఏదో కష్టపడితే మొత్తం మీద బాధ లేకుండా చేశారు అని పని చేసుకుంటాం మామూలుగా, అలా ఉంటుందని స్టోరీ. ఆవిడకి భయం అప్పటి నుంచి. నేను చెప్పాను తర్వాత, ఇంకేం భయపడకు, వదిలే, అయిపోయింది, నీ ప్రాణానికి అయితే హాని లేదు, నువ్వు బాగానే ఉంటావు, నేను ఎప్పుడు ఎలా ఉంటుంది, కాయ ఎలా ఉంటుంది వదిలే, మరికే చిదిగిపోతే చదవడానికి ఏమైనా ప్రయత్నం చేద్దాం అనేవి చేస్తాం, అది ఒకసారి వస్తే వెళ్ళిపోతాం. ఆవిడ వెళ్ళలేదు అనుకోండి, అసలు అది కన్నమే పెట్టుకోలేదనుకోండి, ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, ఏమైపోదు. ఊరికే ఇది కాయ అంతా తీసేస్తామని చెప్పేసి సింపుల్ అనుకుంటారు కొంతమంది. శరీరంలో కంతులు వస్తాయి, ఏముంది తీసేద్దాం, తీసేసేదా మొదలవుతుంది అసలు స్టోరీ. ఏమీ లేని దానికి మనం దాన్ని తీసుకోవడం అంటే బాడీ టెండెన్సీ, బాడీ నేచర్. తీసేస్తే మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాం. మన ఇంట్లో డస్ట్బిన్ అలాంటిదో శరీరంలో డస్ట్బిన్లో అనమాట. శరీరమే ఎక్కడ సేఫ్గా ఉందో డస్ట్బిన్ అంతే కదా. మన ఇంట్లో డస్ట్బిన్ ఎదురు పెడతాంటే సర్వం పెట్టాం కదా, ఇరవై పెట్టాం కదా, అంతే కదా, వంటింట్లో పెట్టాం కదా, ఎక్కడ పెడతాం, ఏదో మూల అది దానికి ఎక్కడైతే సో దానికి పెట్టుకుంటాం ఆ మూలలో పెట్టుకుంటాం, ఎవరికి కనిపించకుండా ఒక సేఫ్ ప్లేస్లో, అంతేనండి. అలాగే శరీరం కూడా ఆ డస్ట్బిన్ని శుభ్రంగా ఎక్కడో సేఫ్గా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటుంది. దానివల్ల శరీరానికి ఏం నష్టం లేని చోటు పెట్టుకుంటారు. ఆ పెట్టుకుందాం మనం కిలికేసి ఆ డస్ట్బిన్ తోస్తాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలి. మరి మనమైతే ఇంకోసారి మార్చుకుంటాం, మరి శరీరం ఏం చేస్తుంది, ఇక నన్ను టెస్ట్ చేస్తే నన్ను పంపించలేదు, ఇది చేయాలని చూసి తీసుకెళ్ళి ఎవరిలో ఉన్న క్యాన్సర్లో పెట్టుకున్నాను, అంతే సినిమా అయిపోతుంది.
అంటే మనం కేవలం టెస్టులు భయంతో ఇబ్బంది పడుతున్నాం. అంటే టెస్టులు నమ్మద్దని అంటలేదు. టెస్టులు ఎప్పుడు మనకి ఫిజికల్గా మీకు ఏమైనా బాధలు ఉంటే, బాగా ఇబ్బందిగా బాధలు ఏముంటే అప్పుడు టెస్టులు చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఆ రిపోర్ట్స్ మీద కొంచెం బేస్ అయ్యి వెళ్ళచ్చు. ఏ బాధలు లేకుండా ఊరికి రిపోర్ట్లో చూసేసుకొని వాడడం వల్ల వచ్చే నష్టం ఉంటుంది. పూర్వం రిపోర్ట్లో టెస్టులు లేవు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. ఏదైనా బాధ వస్తే మందు వేసుకున్నారు తప్ప ఏ బాధ లేకుండా ఎవరన్నా ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారండి పూర్వం. ఏంటి నాకు క్యాన్సర్ వస్తే మరి రాకుండా నేను ఏది చేసుకోవాలని ఎవరు అనుకున్నారా? అందులో కదా మా పెద్దలు ఎవరైనా అనుకున్నారండి. టీవీ రాకుండా మంది జాగ్రత్తగా ఉండాలని ఎవరు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. అది ఆ పని చేసుకున్నారంటే వాళ్ళకి రెండే పని, ధ్యానం. పని అందరూ పని చేయడం, హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఫుడ్ టైంలో ఫుడ్ తినడం. ఆ ఫుడ్ అంతే ఏమీ లేదు. అక్కడ వెళ్ళేటప్పటికి ఏం కనిపిస్తే ఏముంటే అది తినేస్తాం. ఆనందంగా మంచి ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఫుడ్ కాన్సెప్ట్ అయిపోయింది ఎవరిదో. అలా ఉండేది. అలా ఉన్నని చెప్పి మనం ఇంకే ఇబ్బంది లేదు. మన అన్నింటినీ భూతత్వంలో పెట్టి మొదలెట్టు. ఎప్పుడైతే వచ్చామో మనకన్నీ అదే ప్రాబ్లమ్స్. థాట్, మన థాటే మనకి ప్రమాదం. మంచి థాట్స్ ఉంటే మనం మంచిగా ఏ మూడు వ్యాపారం కాకుండా ఉంటే అలా ఉంటాము మనం. ఆ మూడు సర్వీస్గా ఉండేవి: ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్. ఆ మూడు బిజినెస్ అవ్వడంతో మనకు అన్ని భయాలను క్రియేట్ చేసుకుని ఆ బిజినెస్ చేయడం వల్ల మనకు అన్నీ కల్తీ అయిపోయాయి. అంతే కదా. ఫుడ్ బిజినెస్ అన్నదాన సత్రాలు అని చెప్పి మనకి ఏం ఫుడ్ కల్తీ అవ్వలేదు. ఉండేవి చక్కగా వండి పెట్టేవారు కల్తీ లేకుండా. ఎప్పుడైతే ఫుడ్ వ్యాపారం మొదలెట్టామో కల్తీలు మొదలెట్టుకుంటాం. అంటే మనమే పాడు చేసుకుంటాం. ఒక వ్యాపారం బిజినెస్ అంటే మూడు వ్యాపారం కాకుండా ఉంటే మనం మళ్ళీ సుభిక్షంగా ఉంటాం. తిమ్మెర్లు రావడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. తిమ్మెర్లు రావడానికి బోల్డ్ కారణం అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకూడదు. అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, వీటి వల్ల కూడా తిమ్మెర్లు వస్తాయి. ఓకే, ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా తిమ్మెర్లు వస్తాయి. తిమ్మెర్లు రావడానికి చాలా కారణాలు. అది ప్రాబ్లం బట్టి మనం ఏం చేయాలి తప్ప జనరల్గా తిమ్మెర్లు అనేది వేరు కదా. అందరికీ ఒకలా ఉండవు. టైంకి ఫుడ్ లేకపోవడం, టైంకి నిద్ర లేకపోవడం వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వెన్నుపూసలు అయిపోవడం, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ. మన ఫుడ్ టైం ఆచారం సెట్ అయిపోతాం. మిగతాది మందులు తగ్గించేసి. మీరు అలా అన్నారు కదా, సంవత్సరం అయితే మీకు 40 డేస్లో ఫుడ్ తగ్గిపోతుంది. మీరు అన్నీ తిరగచ్చు. మీరు ఆటోలో వెళ్ళండి, బస్సులో వెళ్ళండి, బైక్ వేసుకెళ్ళండి. రేపటి నుంచే ఎందుకు తగ్గుతూ చూద్దాం. తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా సింపుల్ సార్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.